మొదలైపోయింది. ఆ ఓటర్ మహాశయులందరూ తప్పనిసరిగా తమ యొక్క వజ్రాయుధం లాంటి ఓటు హక్కుని వినియోగించి పోలింగ్ పర్సంటేజ్ ఎప్పుడు 60-62% ఉంటుంది. సో అంతకు మించి పోలింగ్ జరగాలని చెప్పేసి ఓటర్ మహాశయులందరూ మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానండి. అయితే ఆశా గారు, సరే ఏ పార్టీకి ఆ పార్టీకి ధీమా ఉండటం సమంజసం, సహజం కూడా. అయితే మేము ఒకటి చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఏ మూలాలతో ఆధారపడి రాజకీయాల్లోకి వచ్చారో గత 10-12 ఏళ్లుగా నేరుగా వారి పార్టీ ఆధిక్యంతో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు 2 ఏళ్లు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హంగ్ వస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 2 ఏళ్ల పాటు ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో 3 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. 10-12 ఏళ్లు ముఖ్యమంత్రిగా వరుసగా ఆయన ఉన్నారు. ఇప్పుడు 4వ సారి చేయాలని చెప్పి ఉవ్విళ్ళు ఊగుతున్నారు. అయితే వారి నేపథ్యం ఏదైతే అవినీతి రహితంగా ఉండాలి అని చెప్పేసి అవినీతి మీద ఉద్యమంలో అన్నా హజారే గారితో పాటు భుజం భుజం కలిపి ముందుకు వచ్చారో, ఎవరిని చూసైతే సామాన్య ప్రజలుగా ఆకర్షితులయ్యారో, ఈ రోజు 12 ఏళ్ళు ఆయన ప్రస్థానం తర్వాత చూసుకుంటే మొత్తం అంతా కుంభకోణాలు మయమైపోయారు. ఏ రకంగా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయి వాళ్ళ యొక్క శాసనసభ్యులందరూ జైలుకి పాలయ్యారు. ఈయన కూడా జైలు పాలయ్యారు. ఆఖరికి సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పుల కారణంగా ముఖ్యమంత్రిగా జైల్లో కూడా 7-8 నెలల్లో లేకపోతే దగ్గర 8-9 నెలల్లో జైల్లో కూడా ఉన్న ముఖ్యమంత్రి రిజైన్ చేయకుండా ఏ నైతిక విలువలు ఏ నైతిక విలువ జైల్లో ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ రాజీనామా చేయనటువంటి అత్యంత నైతిక విలువలు పాటించే వ్యక్తి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే గానీ రాజీనామా చేయకుండా ఈ రోజు ఆయన సీఎంఓ కార్యాలయం కూడా వెళ్ళటానికి వీలు లేదని మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి. రేపు ఆయన అడుగు పెట్టలేని పరిస్థితి. అంటే అవినీతి రహిత పాలన నుంచి అవినీతిలో మునిగిపోయినటువంటి వ్యక్తి. అలాగే నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటారన్న వ్యక్తి 12 ఏళ్ల క్రితం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూడండి. ఏ నిజాయితీతో ఆయన జైల్లో, జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో ఉంటే హేమంత్ సోరెన్ గారు ఆయన రాజీనామా చేశారు ముఖ్యమంత్రిగా. ఇదే సమయంలో ఈ నెల వాడు కనీసం రాజీనామా నైతిక విలువ లేదు, రాజీనామా కూడా చేయలేదు, నైతిక విలువ లేదు. అలాగే ఏ కాగ్ రిపోర్ట్ ఆధారంగా అయితే షీలా దీక్షిత్ గారి గవర్నమెంట్ ని ఎండగట్టి అవినీతి కూరుకుపోయిందని చెప్పేసి కాగ్ నివేదిక ఆధారంగా ముందుకు వచ్చారో, ఈ రోజు ఆ కాగ్ నివేదికనే శాసనసభలో ప్రవేశపెట్టడం కూడా నెలల తరబడి తొక్కేసినటువంటి వ్యక్తి. సో అనేకమైన హామీలు, యమునా నదిని ప్రక్షాళన చేస్తాను. గత 2020 ఎన్నికలు జరిగినప్పుడు ఆశా గారు, నేను అక్కడ ఢిల్లీలో 15 రోజుల పాటు క్యాంపెయిన్ కూడా చేశాను, చూశాను కూడా. ఈసారి అయితే నేను వెళ్ళటం నాకు కుదరలేదు, కానీ గతంలో నేను చేశాను కూడా. యమునా నది ప్రక్షాళన చేస్తానని చెప్పి పదే ఎన్నికల్లో చెప్పి ప్రజలది అడుగుతుంటే దానికి సమాధానం చెప్పలేక ఈ రోజు అత్యంత జుగుప్సాకరమైనటువంటి ఆరోపణలు హర్యానా రాష్ట్రం దాన్ని విషం కలిపేస్తారు, దాంట్లో చంపేయాలని ప్రజల్ని అని చెప్పి ఒక దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయనలో ఓటమి భయం టన్నులు కొద్ది ఉంది. అందుకనే ఈ రోజు ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఎందుకంటేనండి, గత 6 నెలల 7 నెలల క్రితం పార్లమెంట్ ఎన్నికలు జరిగితేనండి భారతీయ జనతా పార్టీకి 56% ఓట్లు వచ్చాయి. అది మేము 2019, 2014 కూడా ఒక రివ్యూ చేసుకున్నాం. ప్రతిసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఢిల్లీలో ఆశా గారు, భారతీయ జనతా పార్టీకి 55-56% తగ్గట్లేదు, పూర్తిగా 7 పార్లమెంట్ స్థానాలు మొత్తం పూర్తి క్లీన్ స్వీప్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ. కానీ ఆ తర్వాత 6 మాసాలు 7 మాసాలు చెప్పి వచ్చే స్టేట్ ఎలక్షన్స్ లో మా పర్సంటేజ్ 35 పడిపోతుంది. పార్లమెంట్ లో ఆప్కి ఒక 25-30 ఉంటుంది అంతే. వాళ్ళు మళ్ళీ 55కి వెళ్తుంది. అంటే స్వాప్ అవుతున్నారు ఓటర్లు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే వ్యక్తులు అసెంబ్లీకి వచ్చేసరికి పార్లమెంట్ కి వస్తే బీజేపీ వైపు చూస్తున్నారు, అసెంబ్లీకి వస్తే ఆప్ వైపు చూస్తున్నారు. అందుకని ఈ యొక్క ట్రెండ్ నే మేము అనలైజ్ చేసి దానికి ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలని వ్యూహాలు రచించి ఆ రకంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాం. నొక్కట్ మీటింగ్స్ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాం. అలాగే వాస్తవాలు ప్రజలకు వివరించాము, ఏం జరుగుతుందో వివరించాము. అయితే ఉచిత నీరు, మంచి నీరు తాగడానికి నీరు ఇస్తా అని చెప్పి ఇంద్రధనుసు నీళ్లు ఇస్తున్నారు, అంటే రకరకాల రంగులు ఉంటాయి ఆ నీళ్ళలో. సో అలాగే ఉచిత విద్యుత్ అంటారు, అలాగే స్కూల్ బ్రహ్మాండంగా చేశారంటారు. సో ప్రజల ముందు ఉంది ఏ రకంగా సగం పైగా స్కూల్లో ప్రిన్సిపల్ కూడా ఎన్ని ప్రజల్లోకి చెప్పాం. తప్పనిసరిగా ఆప్ పార్టీ ఒక ఆపదా పార్టీ, ఆ రాష్ట్రానికి దేశానికి ఆపదా పార్టీ. సో అందుకని ఓటు వేయద్దని చెప్పి గట్టిగా అందరూ మా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ ఐక్యంగా మా ఎన్డీఏ తప్పనిసరి. ఇంకో పక్కన చూడండి, ఇండి కూటమి పార్టీలు 7 నెలల క్రితం కలిసి ఉండే పార్టీలు, మేమందరం ఫ్రెండ్స్ అనే పార్టీలు
ఈ రోజు చూడండి అక్కడ ఎవరికి వాళ్ళు ఏమైనా తీరే కాంగ్రెస్ వదిలేసింది ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే సిపిఐ, సిపిఎం, ఎన్సిపి వీళ్ళందరూ ఇండి కుటుంబ సభ్యులే. ఇండి కుటుంబ సభ్యులు విడిపోయి ఒకరి మీద ఒకరు విమర్శించుకొని నువ్వు దొంగ అంటే నేను దొంగ, నువ్వు దొంగ అంటే దొంగ అంటే వారి యొక్క నిజ స్వరూపం బయటపడింది. అందుకని ఇండి కూటమి పార్టీలను కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఎన్డీఏ కూటమి సభ్యులు ఏదైతే పార్టీలు మేము జేడీయూకి ఒకసారి స్థానం ఇచ్చాం, ఎల్జేపీ కూడా ఇచ్చాం, అందరూ కలిసి సమిష్టిగా పూర్వాంచల్ ఓటర్లు అక్కడ చాలా 68 స్థానాల్లో అయితే పోటీ చేస్తుంది కదా బీజేపీ. ఉన్నారు. ఎన్ని స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ గెలుపొందుతుంది సంబంధించి- అని చెప్పి అంచనా? ఏమండి 68 స్థానాల్లో కదా రవికుమార్ గారు పోటీ చేస్తుంది, 70 స్థానాల్లో బీజేపీ. 70 స్థానాల్లో మేము 60 పోటీ చేస్తున్నాం. మా మిత్రపక్షంతో కలిపి 70 68 కదా, స్థానాలు పోటీ బీజేపీ చేస్తున్నాం. వరకే చూద్దాం. బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి 70 స్థానాల్లో ఎన్ని స్థానాలు వస్తాయి అనుకోవచ్చు? తప్పనిసరిగా మ్యాజిక్ ఫిగర్ అయితే దాడతాము, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము. ఎటువంటి హంగ్ అయితే రాదు. హంగు ఉండదు, ఏముండదు. మ్మ్. తప్పనిసరిగా పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన పూర్తి స్థాయి మెజారిటీ మేము సాధిస్తాము. మ్మ్. ఎందుకంటే పూర్వాంచల్ ఓటర్లు కూడా అక్కడ చాలా కీలకం. 30% ఓటర్లు వాళ్ళే ఉన్నారు, ఉత్తరప్రదేశ్, బీహార్ సంబంధించిన ఓటర్లు. సో వాళ్ళందరినీ వాళ్ళందరూ పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ ఓటేస్తున్నారు. సో వాళ్ళతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి కూర్చొని వాళ్ళతో కూడా మాట్లాడి, ఎందుకంటే రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయండి. పూర్వాంచల్ ఉన్న ప్రాంతాల్లో, ఢిల్లీలో ఉన్న ప్రాంతాలు చాలా రోడ్లు ధ్వంసం అయిపోయినాయి. అలాగే సీవేజ్, మురుగు నీరు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సో ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క ప్రభుత్వం